హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీమా ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇడ్లీ రవ్వతో ఫుడ్ కలర్స్ ఎలా చేసుకోవచ్చు అన్నది నేను లైవ్లో ఎక్స్పెరిమెంట్ అయితే నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయడం అండి. అది వీడియోస్లో చూస్తూ ఉన్నాం కదా, అది ఎంతవరకు కరెక్ట్ అవునా కాదా అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు చేసి చూపించబోతున్నాను. చూసేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? ఉంటాను మరి. త్వరలో రాబోతుంది కదా సంక్రాంతి పండుగ అండ్ న్యూ ఇయర్. ముందు న్యూ ఇయర్, తర్వాత సంక్రాంతి అనుకోండి. కానీ సంక్రాంతి ముగ్గులే మనకి నెలగంట ముగ్గులు అనేసి ముందుగా ఒక నెల ముందు ధనుర్మాసం స్టార్ట్ అయిపోద్ది కాబట్టి అందరూ రంగురంగుల ముగ్గులు అయితే వేసుకుంటారు కదా ఇంటి ముందు. దానికోసం బయట రంగులు కొనకుండా ఇంట్లోనే మనం ఏ కెమికల్స్ లేకుండా రంగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేనైతే ఈ వీడియోలో చూపించిపోతున్నాను. దానికోసం కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. వీటికి కావాల్సిన పదార్థాలు అంటే మనం ఇది ఇడ్లీ రవ్వ అండి, ఉప్పుడు రవ్వ. మనం ఇడ్లీ చేసుకుంటాం కదా, ఇడ్లీ రవ్వ. దీంతో ఈ చిన్న చిన్న ఫుడ్ కలర్స్ డబ్బాలు ప్రతి ఇళ్లల్లో కూడా ఉంటాయి. రవ్వ కేసరిలో కానీ హల్వాస్లో కానీ వాడుతూ ఉంటారు కదా కలర్స్. అండ్ మిక్సర్లో కూడా గ్రీన్ కలర్ కూడా వాడుతూ ఉంటారు. తీపి బూందీలో కలర్స్ మీకు అందరికీ తెలిసినవే, చిన్న చిన్న డబ్బాలు. వీటితో ఈ ఇడ్లీ నూకతో అండ్ ఈ ఉజాల కూడా అందరి ఇళ్లలోనూ ఉంటుంది కదా, ఈ ఉజాలతో కూడా మంచి అందమైన 2 కలర్స్ చేసుకోవచ్చు మనం. అది ఎలాగనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తానమాట. నెక్స్ట్ దీనికోసం కావాల్సినవి ఏం లేదండి, ఇడ్లీ రవ్వ లేదంటే బియ్యపు రవ్వ కూడా తీసుకోవచ్చు. మన ఇంట్లో అందరి ఇళ్లలో రేషన్ బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యాన్ని కూడా కొంచెం బరకగా రవ్వలాగా చేసుకుని అలా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం నేనైతే మీకు ఇడ్లీ రవ్వతో చూపిస్తున్నాను. అంతే కదండి, నీకు ఇడ్లీ రవ్వ కూడా ఖర్చు కదా, ఆ బదులు రంగులే కొనుక్కోవచ్చు కదా అంటే మీకు రంగులు ఇలాగ పడవండి. నా దగ్గర ఉన్నాయి రంగులు, చూపిస్తాను. 2 ప్యాకెట్లు 2 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నాను. ముద్దగానే కానీ నీట్గా ఎప్పుడు రావట్లేదు అవి ముగ్గులోను. అందుకనేసి ఇది చేస్తున్నాను అనమాట. మీకు రవ్వకు కూడా ఖర్చు వేస్ట్ అని అనుకుంటే ఇదిగోండి, మనకి శాండ్ ఉంటుంది కదా, ఇసుక, దీంతో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా నేనైతే మీకు ఈ వీడియోలోనే చేసి చూపిస్తాను. ఓకేనండి. ముందైతే మనం రవ్వతో చేసేసుకుందాం. దానికోసం కొంచెం వాటర్ కూడా అవసరం అవుతుంది, అందుకే వాటర్ కూడా తెచ్చి పెట్టుకున్నాను. ఎంతో క్వాంటిటీ కదా, కొంచెం చేసి చూపిస్తానండి. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను కాబట్టి ఎలా వస్తుందో చూసి అప్పుడు ఇంకాస్త రవ్వతో బాగుందా శాండ్తో బాగుందా అన్నది చూసి నేను మీకైతే వివరంగా చెప్తాను. అందుకనేసి నేను కొంచెమే చేస్తున్నానండి. చూసేయండి ఎక్స్పెరిమెంట్. ఇది కూడా నేను కూడా ఎప్పుడు చేయలేదు, మీకు చూపిస్తూనే ట్రై చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, దీంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే మనకి క్వాంటిటీ కావాలో అంతా వేసుకోమంటున్నారు. జస్ట్ ఒక చిటికెడు అయితే వేసుకున్నాను నేను. దీన్ని ఇప్పుడు మనం ఇలా దగ్గరికి చూపించామా, కొంచెం ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ముందే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే ఏం కలర్ ఇప్పుడు రాదండి, దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తే అప్పుడు కలర్ వస్తుంది అనమాట అని చెప్తున్నారు వాళ్ళు. చూద్దాం మనం కూడా. జస్ట్ ఇలా వావ్ వస్తుందండి కలరు. యా రైట్ వాళ్ళు చెప్పింది రైటే. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి ఇంకా తిక్కు ఎల్లో కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవాలని అంటున్నారు. నాకు ఈ కలరే నచ్చిందండి బాగా, అందుకే నేనైతే దీన్నే ఉంచుతాను. తిక్కు కావాలి అనుకుంటే అప్పుడు మళ్ళీ ఇంకోసారి కలుపుతానండి. ప్రస్తుతానికి ఇలా బాగా నలపాలన్నమాట. కలర్ అంతా ఈ రవ్వకి పట్టేలాగా. అవసరం అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంచుమించు ఇలా కొంచెం యాడ్ చేస్తానండి. ఇంకా కలర్ అంతా పట్టినట్టు అనిపించట్లేదు నాకు. ఏముండదండి, ఇది ఒక 1 అవర్లో మళ్ళీ మనకి ఆరిపోతుంది. ఇప్పుడు చేతిలోనే ఆరిపోద్ది, ఎందుకంటే ఈ రవ్వ వాటర్ పీల్చేసుకొని వెంటనే ఆరిపోయే గుణం ఉంటుందండి ఇప్పుడు రవ్వలోను, ఇడ్లీ రవ్వలోను. అంచేత ఏంటంటే ఇది ఇప్పుడే ఆరిపోతుంది. బాగుంది కదా కలరు. ముగ్గులు వేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో ఎంత ఎక్కువైపోతే నేను నెక్స్ట్ వీడియోలో అయినా వేసి చూపిస్తాను అనమాట. బాగుంది కదా సుదీక్ష? మా అమ్మాయి వీడియో తీస్తుందండి, తనని అడుగుతున్నా. ఇంటికి వెళ్ళి మా సుధీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటుంది కదా సుధీ. ఫుడ్ కలర్స్ డబ్బాలు తెచ్చుకుంటే సరిపోద్ది. మన రంగులు అన్నీ కొనుక్కోకుండా ఇలా ఫుడ్ కలర్స్ తెచ్చుకుంటే సరిపోద్ది అన్నమాట. దీన్ని ఇప్పుడు మనం పక్కన ఉంచేసుకొని వేరే కలర్ ప్రిపేర్ చేసుకుందాం. వేరే కలర్
ఇంకొంచెం చెప్పాను కదండి, తక్కువ ప్రస్తుతానికి ఇదే ఉంది కాబట్టి రవ్వ ఇంట్లో కొంచెం కొంచెమే చేసుకుంటున్నాను. ఇవి 2 రోజులు ముగ్గుల్లో వేసేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ముగ్గులు బాగా వస్తున్నాయి, నీట్గా కనిపిస్తున్నాయి అనుకుంటే ఓకే కదా. ఇప్పుడు వచ్చి ఇది వచ్చి ఆరెంజ్ కలర్ అన్నమాట అండి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఎంతో కదండి, చిటికెడు అంత కలర్. అంటే నేను చేసేది తక్కువ క్వాంటిటీనే కదా, అందుకనేసి చిటికెడే యాడ్ చేస్తున్నాను నేను. చూద్దాం, ఇంకా అవసరమైతే ఇంకొంచెం వేసుకోవడమే. ఏ కలర్ వస్తుందా అనేసి మన వాటర్ చల్లేసే వరకు కూడా తెలియట్లేదు కదా. చూద్దామండి. మంచిగా ఆరెంజ్ కలర్ వస్తుందండి, చక్కగా క్యారెట్ తురుము కలర్లోకి వచ్చిందనమాట ఇది. ఇక్కడ టిప్ ఏంటంటే ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఆరిపోతుంది. ఆరుతుందో అర్థం తక్కువ వేస్తే మాత్రం కలర్ సరిగ్గా మిక్స్ అవ్వట్లేదు. కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదండి, కొంచెం ఆరడానికి టైం పడుతుంది అంతే. ఎలా అయినా 1 అవర్లో ఆరిపోతుందండి. ఇంకా నిజం చెప్పాలంటే ఇది చేస్తున్నప్పుడే ఒక కలర్ చేసి ఆరబెట్టి ఇంకో కలర్ చేసేటప్పటికి ఆ కలర్ అయితే ఆరిపోయింది. నాకైతే క్వాంటిటీ తక్కువ కాబట్టి కూడా అయ్యి ఉండొచ్చు. అదిగోండి, మంచిగా క్యారెట్ తురుము కలర్లో అయితే వచ్చింది. కొంచెం ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకుంటే, మీరు చూస్తున్నారు కదా, నేను డైరెక్ట్ మీ ఎదురుగానే అన్నీ చేసి చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి కెమికల్స్ లేని కలర్స్ అండ్ ఈజీగా ముగ్గులో వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఇవి నాకైతే చాలా నచ్చినాయి. మరి మీకు ఎలా నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఉంటుంది కదండి, మనకి విజయవాడ నుంచి ఆ దేవస్థానం నుంచి మనకి తెచ్చి వాళ్ళు వీళ్ళు ఇస్తూ ఉంటారు. కుంకుమ డబ్బాలు అక్కడెక్కడ పెడుతూ ఉంటాం. ఆ డబ్బా అది వేసుకుని కలిపేసుకున్నా కూడా మనకి రంగు రెడ్ కలర్ కావాలంటే వచ్చేస్తుంది అనమాట. ఇది మనకి ముగ్గులో వేసిన తర్వాత కూడా ఈ వైట్ షేడ్ ఉంది కదా, అక్కడక్కడ రవ్వలో మెరుపు షేడ్ అనమాట అండి, మెరుస్తూ కనిపిస్తుంది. ఇది మనకి క్యారెట్ కలర్లో వచ్చింది కదా, దీన్ని మనం ఎండలో పెట్టేసుకుందాం. నెక్స్ట్ కలర్ వచ్చి గ్రీన్ కదా, ప్యారెట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కూడా చేద్దామండి. గ్రీన్ చేద్దామనేసి గ్రీన్ కలుపుతున్నాను కదండి. ఈ బాటిల్ అయితే ఏమంటారు, ఎక్స్పైరీ డేట్ అయిపోయిందండి. అందుకనే ఏంటో కలర్ సరిగ్గా రాలేదు అనిపించింది నాకు. చూడండి మీరు కూడా, కొంచెం ఎక్కువ వేస్తే ఎక్కువ కలర్ వచ్చింది రండి. తర్వాత చెప్పాను కదా, ఫస్ట్ టైం చేయడం వల్ల అన్ని అనుమానాలు వస్తాయన్నమాట. ముందైతే తక్కువ వేయడం వల్ల ఈ కలర్ వచ్చిందండి. నాకేం పెద్ద సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. అంటే డబ్బా కూడా మనకి చెప్పాను కదా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, అందుకని అలాగ అయ్యిందేమో అని అనుకుని సరే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో వేసి మనం డార్క్ గ్రీన్ కూడా చేద్దామనేసి చేస్తున్నానమాట. అది కూడా చూసేయండి మీరు. చూస్తున్నారు కదా, పెద్దగా కలర్ ఏం లైట్ గ్రీన్ వచ్చింది కానీ ప్యారెట్ గ్రీన్ అయితే రాలేదు. ఇక్కడ ఎల్లోని ఆరెంజే బాగా కనిపిస్తున్నాయి కదా. చూద్దాం ఈసారి ఏమవుతుందో అని చెప్పేసి మళ్ళీ ఇదిగోండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసి గ్రీన్ అయితే కలుపుతున్నాను. మీరు కూడా చూసేయండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైమే ఇది, అందుకే మీరు కూడా డైరెక్ట్ చూడండి. అసలు ఇందులో మోసం లేదు, మాయ లేదు, ఏమీ లేదు. నేను ఇంకో వీడియో చూసానండి, శాండ్తో కూడా వస్తాయి కలర్స్ అనేసి. అది కూడా నేను ట్రై చేశాను, శాండ్తో అయితే అస్సలు రాలేదు. అది కూడా నేను మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను, చూసేయండి. వావ్, వస్తుందండి గ్రీన్ అయితే. అదిగోండి డార్క్ గ్రీన్ అయితే వచ్చింది. అయితే ఇందులో కొంచెం నీళ్ళ చుక్కలు ఎక్కువే పడ్డాయి. నీళ్ళు ఎక్కువ పడితేనే బెటర్ అన్నమాట. తర్వాత ఆరడానికి కొంచెం టైం పడితే పట్టనే, కానీ నీళ్ళు ఎక్కువ పడితేనే మనకి రవ్వ అంతటికి కూడా కలర్ పట్టి మంచి కలర్ వస్తుందని ఇప్పుడు అర్థమైందండి. సరే, ఇది కలిపేసిన తర్వాత మళ్ళీ ఆ లైట్ గ్రీన్ ఉంది కదా, దాన్ని ప్యారెట్ గ్రీన్ లాగా చేయలేమా, ఒకసారి ట్రై చేద్దామని మళ్ళీ ట్రై చేశాను. అది కూడా మీరు ఇదే వీడియోలో చూస్తారు, చూసేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏమన్నా అనుమానాలు ఉన్నా నాకైతే కామెంట్ చేయండి, నేను తప్పకుండా చెప్తాను. అదిగోండి, ఆ గ్రీన్ బాగా వచ్చింది కదా, ఇది ఎందుకు రాదు అనేసి మళ్ళీ ఇంకాస్త నీళ్ళు అయితే వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. అదిగోండి, ఇది కూడా చేంజ్ అయితే అయ్యింది, బాగుంది. ఇప్పుడు అమ్మయ్య అనిపించింది. ఏముందండి, చేసుకున్న తర్వాత అవి నిండుగా కనిపించకపోతే కష్టం అంతా వేస్ట్ కదా, అనిపిస్తుంది కదా, మీకైనా అనిపిస్తుంది కదా, ఇందులో ఏమీ లేదు దానికి ఎందుకు ఇలా చెప్తున్నారు అని చెప్పేసి. ఇదే కదండి గోరింటాకు వీడియోలు, ఎన్ని వీడియోలు చూస్తాను. నాకు గోరింటాకు అంటే పిచ్చి. ఆకులేని గోరింటాకు ఇలా నిమ్మరసం కుంకుమ కలిపి పెట్టేసుకుంటే పండిపోద్దంటే కూడా ట్రై చేశానండి. అవన్నీ శుద్ధ వేస్ట్ అండి. కానీ ఆ వీడియోస్ వెళ్తూ ఉంటాయి, ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతాయో, ఎన్ని వ్యూస్ వస్తాయో, కానీ నిజానికి అవి ట్రై చేస్తే ఒక్కటి కూడా వర్క్ అవ్వట్లేదు. అందుకే ఇది నేను మీ ఎదురుగానే ట్రై చేస్తున్నాను. సూపర్గా అయితే వచ్చిందండి, బాగుండింది. ఇప్పుడు వచ్చి మనం ఇక బ్లూ కలర్ అంటే ఉజాలా ఉంది కదా, ఉజాలా కూడా కలిపేద్దాం. ఎందుకంటే స్టార్టింగ్లో మనం ఎప్పుడు లైట్ కలర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం అదే చేత్తో కలుపుతాం కాబట్టి
మళ్ళీ కలర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలా డార్క్ కలర్స్ వచ్చి మనం లాస్ట్లో కలపాలన్నమాట. ఇదిగోండి ఉజాలనైతే కలిపేస్తున్నాను, చూసేయండి. ఇది కూడా బాగానే వస్తుంది. అదిగో బాగానే వస్తుంది కదండి. ఇంకా డార్క్గా కావాలంటే ఇంకాస్త యాడ్ చేసుకోవడమే. చూద్దాం, ఇంకాస్త వేసుకుని అంటే వాటర్ వేసాను నేను, ఉజాల కాదండి. అంటే కలవాలి కదా, వాటర్ వేస్తేనే బాగా కలుస్తుంది. ఇదిగోండి ఇవైతే ఒక 2-3 రోజులు ముగ్గులకి ఎలాగో వస్తాయి. ఆ తర్వాత నేను మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలో ఇంకొకసారి కలిపి బాగా చూపిస్తాను మీకైతే. అండ్ బీట్రూట్ జ్యూస్తో కూడా కలర్ చేయొచ్చు అనేసి నేను విన్నాను. ఇప్పుడైతే ఇంట్లో ప్రస్తుతానికి బీట్రూట్ లేదు, ఉంటే అది కూడా మీకు చేసి చూపించేదాన్ని. ఎవరు ఎన్ని చెప్పినా కానండి, కొన్ని తెచ్చుకున్న కలర్స్ కన్నా ఇవైతే చాలా బెటర్ అనే అనిపిస్తుంది నాకైతే. కెమికల్స్ ఉండవు, చక్కగా ముగ్గులు మంచిగా పడతాయి, ముగ్గు కూడా అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి. ఇదిగోండి ఇప్పుడు శాండ్ అని చెప్పాను కదా, ఇసుక కూడా జల్లించి పెట్టుకుంటున్నాను. చూద్దాం ఇది ఎలా వస్తుందో. ముందైతే ఒక కలర్ కలిపానండి, ఎల్లో కలరు. అస్సలు అది రాలేదు, వేస్ట్ అయిపోయింది, శుద్ధం వేస్ట్ అయిపోయింది. మరి చేతికి రంగులు అంటడం వల్ల అలాగ అయ్యిందా, లేదంటే శాండ్తో రాదా? సర్లే ఇంకా మన ఉజాలతో కూడా ఒకసారి ట్రై చేద్దామని మళ్ళీ ట్రై చేస్తున్నాను అన్నమాట. అది పక్కన పెట్టేశాను. అదైతే ఎల్లో కలర్ అంతా అనవసరంగా వేస్ట్ అయిపోయింది. ఎలాగో ఇసుకే కదా, దీనికి ఖర్చు ఏం లేదు కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కలిపేశానండి. ఎక్కువ ఎల్లో కలర్ కూడా వేసేసాను, కానీ అదంతా వేస్ట్ అయింది. ఏ రకమైన కలరు రాలేదు, మామూలు ఇసుకలాగే ఉంది, అంటే తడి ఇసుక పొడి ఇసుక లాగా ఉన్నది అంతే. సర్లే అనేసి ఉజాలా వేసి చూద్దాను, ఉజాలా వేసాను. ఉజాలా వేసినా కూడా రవ్వతో చేసిన కలర్ అయితే దీనికి రాలేదండి. మీకు అది ఇది రెండు దగ్గర పెట్టి చూపిస్తాను, చూద్దరు. కానీ రవ్వతో వేసినట్టయితే కలర్ అయితే రాలేదు, కానీ ఏదో వచ్చింది మొత్తం మీద, మీరే చూసేయండి. చూసారు కదండి, ఇది ఫుడ్ కలర్స్తో కలుపుకుంటే ఇలా దగ్గర రమ్మా. ఇది వచ్చి లైట్ ఎల్లో షేడు, ఆల్రెడీ ఎండిపోయినాయి. నేను కలర్స్ తయారు చేసి ఒకటి కలిపేసరికి ముందు కలిపినవి ఎండిపోయినాయి అనమాట. ఇది వచ్చి ఎల్లో, లైట్ ఎల్లో అనమాట అండి. మనకి ఇంకా డార్క్ కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడమే. నెక్స్ట్ వచ్చి ఇది గ్రీన్, డార్క్ గ్రీన్ అనమాట. ఇది వచ్చి ఉజాలతో తయారు చేశాను కదా అది. ఇది వచ్చి ప్యారెట్ గ్రీన్, ఇది కొంచెం తక్కువ కలర్ యాడ్ చేశాను, ఇది కొంచెం ఎక్కువ కలర్ యాడ్ చేశాను, అంతే తేడా. ఇది వచ్చి ఆరెంజ్, మనకి రెడ్ కావాలంటే ఇంకాస్త ఎక్కువ కలర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత శాండ్తో కూడా తయారు చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో ఇలాగ చూపి అమ్మా శాండ్తో కలిపానండి. కలిపితే ఇలా అయితే రాలేదు కలరు, వేరే కలర్ వచ్చిందనమాట. అది వైట్ మీద కాబట్టి మనకి కలర్స్ బాగా కనిపిస్తున్నాయి. శాండ్ అయితే ఇలాగే వచ్చింది. ఇది కూడా ఎండినా కానీ ఇంకా కలర్ ఏం పెద్దగా చేంజ్ అయ్యేలాగా ఏమీ అనిపించలేదండి నాకు. అంచేత ఏంటంటే మీరు రవ్వతో కానీ బియ్యం రవ్వతో కానీ ఇలా ఇడ్లీ రవ్వతో కానీ కలుపుకోండి, బాగా వస్తాయి కలర్స్. ఎందుకంటే వేసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట. చూడండి ఎలా ఉందో, అదో అది మనం కొన్న కలర్స్ అనుకోండి, ముద్ద ముద్దగా ఉంటాయి. ఎండలో పెడితేనేమో రంగు పేలిపోతాయి. ఇవాళ కాదు, ఎండ పెట్టే కొద్దీ కూడా కలర్ బాగా కనిపిస్తుంది అనమాట. ఒకసారి మీకు నెలంతా ముగ్గులు వేసుకోవాలి అనుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాటిల్కి, అంటే మన ఈ బాటిల్స్ ఉన్నాయి కదా, నేను చేస్తాను. బాటిల్ ఉంది కదండి, బాటిల్ మొత్తానికి 100 గ్రాములు క్వాంటిటీలో రవ్వ ఒక పావు స్పూన్ వేసుకుని కలుపుకుంటే మీకు ఇలాంటి కలర్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. నెలంతా చక్కగా వేసుకోవచ్చు రంగులు. ఓకేనా అండి, నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్. నాకైతే చాలా నచ్చినాయి ఈ రంగులు. నాకు రంగుల ముగ్గులు అంటేనే చాలా ఇష్టం కదా, అందుకు నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట అండి. ఇంకొకసారి రంగులు చూపించేసి క్లోజ్ చేయమా. ఇది కూడా ఎండబెట్టేద్దాం. అండి మనకి కలర్ ఇప్పుడు కూడా కలిపేటప్పుడు ఫస్ట్ లైట్ కలర్ నుంచి స్టార్ట్ చేయండి. లైటు ఎల్లో అండ్ ఆరెంజ్, ఆ తర్వాత ప్యారెట్ గ్రీన్, తర్వాత డార్క్ రెడ్, ఆ తర్వాత డార్క్ గ్రీన్, డార్క్ బ్లూ అలా చేసుకోండి. ఎందుకంటే అదే హ్యాండ్ వాడతాం కాబట్టి మనం ఈ రంగులు అందులో మిక్స్ అయిపోయే ప్రమాదం ఉంది. ఇకపోతే చూసారా ఎలా అంటుకుందో. ఇది పెద్ద కష్టమే లేదండి ఇది క్లీన్ చేయడం. మన ఇంట్లో ఏదైనా పేస్ట్ వాడుతూ ఉంటాం కదా, మనం పడదొంగని పేస్ట్ కాసేపు అలా బాగా రుద్దేసుకుని పెట్టేసుకుంటే కలర్ అయితే పోతుంది. ఇది పోదేమో అని ఏం భయపడద్దు. చూసారు కదండి రంగులైతే ఎలా కలిపేటప్పుడు కూడా మీకు చూపించాను కదా. మనకి
రవ్వతో కలిపితేనే మనకి ఇలాగా మంచి షైనింగ్గా కలర్స్ అయితే వచ్చాయన్నమాట. ఇది లైట్ గ్రీను, ఇది వైలెట్. శాండ్తో కలిపితే ఇక ఇలా వచ్చిందండి. ఆరినా కానీ మనకి ఈ కలర్ అయితే రాదు కదా. ఇది నెక్స్ట్ ఇది కొన్న రంగు అండి. ఎప్పుడు చెప్తున్నాను కదా, ఈ రంగు కొని 2 సంవత్సరాలు అవుతుంది నా దగ్గర. ఎక్కువ ఉంది. మా వాడు ఏకంగా 1 కేజీకి ప్యాకెట్ తెచ్చేసాడు అనమాట. ఎప్పుడు ముగ్గులే వేద్దామన్నా అసలు పడదండి, చిరాకు వస్తుంది అన్నమాట నాకు. అందుకనే ఈ రంగులు చూడగానే నాకు హ్యాపీ అనిపించింది. ఇలా కలుపుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇది చూడండి, మనం ఎక్కడ వేద్దామన్నా కూడా చక్కగా ఇలా వేసేస్తే పడిపోతుంది. ఇప్పుడు ఇలా డిజైన్ ఉందనుకుందాం. ఆ డిజైన్ మధ్యలో ఇలా రంగు వేసేసుకుంటే చక్కగా పడుతుంది. మనకి అందంగా నీట్గా కూడా కనిపిస్తుంది. ఇలా మనకి చుట్టూరు మనకి ఈ కలర్ ఉంటుంది కదా, వైట్ కలరు, అలాగనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చింది అన్నది అయితే నాకైతే కామెంట్ చేయండి. దీంట్లో కొంచెం శాండ్ ఏదో కలిపి ఎండలో పెడదామని అనుకుంటున్నాను. ఓకే అండి, ఈరోజుకి ఇదేనండి వీడియో. రేపు మరో మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ అండి. మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను.